హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. ఇప్పుడు ఆఫ్టర్ పోస్టింగ్ తర్వాత జాబ్ రోల్ ఎట్లుంటుంది మేడం? అంటే మీకు రెస్ట్రిక్షన్స్ ఏముంటాయి? రెస్ట్రిక్షన్స్ అంటే ఇక మెయిన్ ఎస్ఐ జాబ్ ఏంటిదంటే ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఉంటుంది. సో ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అంటే మనం ప్రజల్లో మనం ఉన్నాము అనే ఒక ఐడియా ఉంటే వాళ్ళు కూడా భయపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది చేసే ఇప్పుడు మీరందరూ హెల్మెట్స్ అన్నీ ఎందుకు పెట్టుకుంటున్నారు? హెల్మెట్స్ అయినా ఏదైనా ట్రిపుల్ రైడింగ్ ఎక్కొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లో ఎట్లుంటుందంటే హెల్మెట్స్ పోలీస్ వాళ్ళు లేనంతసేపు హెల్మెట్ పెట్టుకోరు, మంచిగా హెయిర్ ఊడిపోతుంది అదే అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దూరంలో ఆడ చలాన్ ఇస్తున్నాడ పోలీసు ఉన్నాడే పక్కా పెట్టుకుంటారు, ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఉన్నారు అనే భయంతో మీరు పెట్టుకుంటారు. సో అట్లా మేము ఉన్నామని మేము ఏరియాలో ఏదో ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏ పిఎస్ లిమిట్స్లో చేస్తున్నా కూడా మేము అక్కడ ఉన్నామని వాళ్ళకు కూడా ఉంటే మనం ఇది తప్పు చేసేస్తే ఎట్లాగో పోలీసు వాళ్ళకి తెలుస్తుంది, సో ఈ తప్పు చేయొద్దు అన్న దాంతో వాళ్ళు అంటే ప్రివెన్షన్ అది మనం ఉన్నామని. సో సరౌండింగ్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అయినా ఏరియాలో ఏం జరుగుతుంది అని అందరితో మనం క్లోజ్గా మూవ్ అవుతుండే, సో ఇట్లా మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లా జరుగుతున్నాయి అని వాళ్ళతో కూడా మనం ఈజీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే మనకు కూడా చెప్తుంటారు. సో అది ప్రివెంటివ్ మెజర్ అన్నట్టు. డిటెక్షన్ అంటే ఇన్ కేస్ మనం రెగ్యులర్గా చూస్తున్న ఒక క్రైమ్ కేసెస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కేసెస్ ఉంటాయి కదా, ఆ కేసెస్ని మన దగ్గరకు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీస్ వచ్చింది అనుకో, లేడీస్ వచ్చి మా ఇంట్లో ఇట్లా దొంగతనం జరిగింది, నా స్కూటీ పోయింది, లేకపోతే నా హస్బెండ్ ఇట్లా వచ్చి నన్ను కొడుతున్నాడు అని అంటే వాటినన్నిటిని మనం ఏం చేయాలో డిటెక్ట్ చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ నా బంగారం పోయింది అంటారు, ఆ బంగారం నిజంగా పోయిందా లేకపోతే ఆమె ఏదైనా అంటే ఇంట్లో పెట్టి ఫాల్స్ అలిగేషన్ ఉందా మర్చిపోయిందా, ఇవన్నీ మనం కంప్లైంట్ తీసేసుకొని దాన్ని క్లియర్గా వెరిఫై చేసేసుకోవచ్చు. ఇంకేమన్నా ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కేసు అట్లా ఏమన్నా అయిందనుకో, అది మర్డర్ జరిగిందా లేకపోతే నిజంగానే ఆ పర్సనే అంటే డిజీజ్ వచ్చి చనిపోయిందా అనే ఉంటుంది. ఒక కేసు ఏంటిదంటే మా దగ్గర కామెడీపురం పిఎస్లో చేసేటప్పుడు ఒక పర్సన్ హ్యాంగింగ్ చేసుకొని చనిపోయింది అన్నట్టు. అండ్ అరౌండ్ 10 days అయిపోయింది. 10 days అయిపోతే యాక్చువల్లీ ఎక్కువ రోజులు హ్యాంగింగ్ చేసుకుంటే బ్లడ్ మొత్తం కిందికి అంటే వచ్చేస్తుంటుంది అన్నట్టు, మన బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం కింద ఇట్లా అంటే కారిపోతుంటుంది అన్నట్టు. ఉండి ఒక 2-3 days వరకు ఉంటే తర్వాత కిందికి వచ్చేస్తుంటుంది. అదంతా ఇట్లా ఒక పూల్ ఆఫ్ బెడ్ లాగా మొత్తం కింద రక్త మడుగులు ఉంది. అది చూస్తే ఎవరైనా ఈ పర్సన్ ఎవరో కావాలనే చంపేసి మళ్ళీ ఇట్లా వేలాడదీసిండ్రు అని అనుకుంటారు. హ్యాంగ్ చేసిన 10 days తర్వాత మీకు తెలిసిందా? హ్యాంగ్ చేసి అతను ఒక్కడే ఉంటాడు, వాళ్ళు యాక్చువల్లీ బీహార్ నుంచి ఇక్కడ నుంచి వచ్చారు, అతను ఇక్కడే పని చేసుకుంటూ ఉంటాడు. ఏజ్డ్ అయిపోయింది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని అతను ఆ టెన్షన్లో ఉండి సూసైడ్ చేసుకున్నాడు. సో మన రెగ్యులర్గా అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటే ఏం జరిగిందని డే టు డే చూసుకుంటారు. సో చూడకుండా పక్కంటికి స్మెల్ వస్తుంది అని వాళ్ళ కంప్లైంట్ తీసినాక అప్పుడు వచ్చి ఇన్ఫార్మ్ చేసి పర్సన్ హ్యాంగ్ చేసుకొని ఉన్నాడు అని చెప్పింది. సో మన కింద హ్యాంగ్ చేసుకున్న పర్సన్ నార్మల్గా బ్లడ్ ఎందుకు కింద కారుతుంటుంటుంది అని అనుకుంటారు. తీరా మనం చూసేస్తే ఆ పర్సన్ హ్యాంగ్ చేసుకొని చాలా అయిపోయింది, డెడ్ బాడీ కూడా డికంపోజ్ స్టేట్లో ఉంది. అంటే సూసైడ్ చేసుకొని చాలా డేస్ అయిపోయింది. చాలా డేస్ అవడం వల్ల అట్లా మొత్తం రక్తం మొత్తం కింద పడే పూల్ ఆఫ్ బ్లడ్ లాగా అనిపించింది. సో అది మనకి చెప్తుంటారు కదా. సో మన ఎవరైనా అంటే యాక్చువల్లీ మేము కొత్తగా వచ్చినా మాకు తెలియకపోయినా మన హయ్యర్ ఆఫీసర్స్ గైడెన్స్ అయినా లేకపోతే మనం డాక్టర్స్కి వెళ్ళినా వాళ్ళు పిఎంఈలో ఒపీనియన్ ఇచ్చేస్తుంటారు. సో అట్లా తెలిసేస్తుంది అన్నట్టు. సో అది మనం ఎక్కడున్న టాపిక్ జాబ్ రోల్. సో అట్లా ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అవేర్నెస్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన యాక్చువల్లీ ఎవరైనా నార్మల్ పర్సన్ చెప్పేదానికంటే కొంచెం యూనిఫామ్ పర్సన్ చెప్తే వినడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో మేము మా ఏరియాలో అయితే మాక్సిమం సో అంటే క్రైమ్స్ అవ్వినాక మనం వాటిని క్లియర్ చేయడం కంటే కాకముందు మనం ఏమేమి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలనే దాని గురించి అవేర్నెస్ అయితే ఎక్కువ చేస్తుండే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ అయినా స్కూల్స్కి కాలేజ్కి విజిట్ చేయడం. అంతకుముందు కమ్యూనిటీ పోలీసింగ్ అనే ఎక్కువ చేస్తుండే. సో కమ్యూనిటీ పోలీసింగ్లో ఏమేమి ఎట్లా అవే ఛాన్సెస్ ఉంటాయి, సో దానికి సొల్యూషన్స్ ఏంటిది, సీసీ కెమెరాస్ గురించి కూడా మనం ఎక్కువ అవేర్ చేస్తుంటాం. సో 1 CC కెమెరా ఈక్వల్ టు 100 పోలీస్ ఆఫీసర్స్ అన్నారు. సో మేము కూడా కొన్నిసార్లు బిజీలు ఉండొచ్చు, డ్యూటీ పర్పస్ అయినా ఎక్కడైనా బందోబస్తులు అయినా అట్లా బిజీగా ఉంటాం. సో అప్పుడు ఏం చేస్తుంటాం అంటే ఆ టైంలో మేము ఉండం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మోస్ట్లీ సీసీ కెమెరాస్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే యాక్సిడెంట్ కేసెస్లో యూజ్ అవుతాయి, థెఫ్ట్ కేసెస్లో యూజ్ అవుతుంటాయి. మన ఇంటి ముందు ఉంటే మనకు కూడా సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగ మన ఇంటికి రావడానికి కూడా వీళ్ళ ఇంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి, మనం చేస్తే ఎట్లాగో
పట్టుబడిపోతాం. సో వాడు కూడా అవే ఉంటారు. మనం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం. సో అట్లీస్ట్ ఈవెన్ 2-3,000 లో కూడా మనకి సీసీ కెమెరా వచ్చేస్తుంది. నేను మాక్సిమం ఇదే చెప్తాను, మీరు సీసీ కెమెరా అరేంజ్ చేసుకుంటే ఈవెన్ ఇన్ కేస్ ఒక మాక్సిమం అయితే జరగదు, జరిగినా కూడా డిటెక్ట్ చేయడానికి అనేది పాసిబిలిటీ ఈజీగా ఉంటుంది. దాని అవేర్నెస్, సమ్ టైమ్స్ బందోబస్త్ డ్యూటీస్ కూడా ఉంటాయి అన్నట్టు.